వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాబోయే కాలంలో విశాఖలో నీటి ఎద్దడి రాబోతా ఉందా? మరీ ముఖ్యంగా ఇప్పుడుండేటటువంటి పరిస్థితుల్లో గ్రౌండ్ వాటర్ లోకి మళ్ళీ ఉప్పు నీరు చేరే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ దీని నుంచి విశాఖ సిటీ వెంటనే బయటపడాలంటే ఏం చేయాలి? ఇటువంటి అంశాలకు సంబంధించినంత వరకు కూడా యూటీవీతో మాట్లాడేందుకు రిటైర్డ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, అసలు రెయిన్ వాటర్ను దాంతో పాటుగా ప్రధానంగా విశాఖలో గడిచిన 4 ఏళ్ల నుంచి కోవిడ్ నుంచి కూడా ఏ ఎండాకాలం వచ్చిందంటే ఏ చెరువు అయినా ఎండిపోతుంది, ఇంటి దగ్గర ఉన్న బోర్లు ఎండిపోతున్నాయి, నుయ్యిలు కూడా ఎండిపోయే పరిస్థితి, గ్రౌండ్ వాటర్ తగ్గిపోతా ఉంది, దాంట్లో ఉప్పు నీరు చేరే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి? విశాఖలో వాటర్ స్క్వేర్ ఎంత ఉంటుంది సార్? అంటే ఎంత అవసరం ఉంటుంది, ఎంత వినియోగం ఉంటుంది అనే దానిపైన ప్రధానంగా చెప్పండి. ఇప్పుడు మనం గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కడైనా లిమిటెడ్ అంటే మనకి వర్షపాతంలో ఒక 15% నుంచి 20% భూమిలోకి వెళ్తుంది. మనకి అది వర్షపాతాన్ని బట్టి ఉంటుంది. సో మనం విశాఖపట్నం తీసుకున్నాం అనుకోండి, ఒక 1100 మిల్లీమీటర్లు వర్షపాతం. ఇందులో దాదాపు 20% అంటే దాదాపు 220 మిల్లీమీటర్ల వర్షపాతం భూమిలోకి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతుంది, భూగర్భ జలానికి వెళ్ళిపోతుంది. అది మనకి ఎవ్రీ ఇయర్ రెన్యూబుల్ అయ్యే పొటెన్షియల్. అయితే మనకి ఇప్పుడు ఈ అర్బనైజేషన్ మూలంగా, ఈ ఏరియా మొత్తం అర్బనైజేషన్ మూలంగా మనం అది భూమిలోకి వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కాంక్రీట్ దీని మూలంగా లోపలికి నీరు వెళ్ళదు. సో అట్ ద సేమ్ టైం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మున్సిపాలిటీ ఇచ్చే నీళ్లు మనకి సరిపోవు కనుక మనం వాళ్ళ పరిచయించి బోరు వేసుకొని దాన్ని నీరు తోడుకుంటున్నాం. అంటే ఏంటంటే మనకి ఉన్న రిజర్వ్స్ నుంచి మనం నీరు తోడుకుంటున్నాం, కానీ దానిలో వచ్చే దానికి రీఛార్జ్ అయ్యే సోర్సెస్ లేకపోయింది. సో ఇలాగ ఏంటంటే, పూర్వం మన ఈ ఎంబీపీ కాలనీ తీసుకోండి, పూర్వం 5 అడుగులు 6 అడుగుల్లో నీరు ఉండేది. అది కాలక్రమేణా దాదాపు 2000 సంవత్సరం వచ్చేటప్పటికే అది 20 అడుగులు కాదు, 50 అడుగులు 60 అడుగులకు పోయింది. అంటే ఆ తర్వాత పైలే ఉన్న లేయర్లో ఇద్దరికి వెల్స్తో తోడుకునేవాళ్ళం, వెల్స్ వేసుకొని. ఇప్పుడు ఏంటంటే బోర్లు వేసుకున్నాం. ఇనిషియల్గా 90లో వాటిలో ఏంటంటే 100-150 అడుగుల్లో బోర్లు పడేవి, అప్పుడు వేసుకునేవాళ్ళం. ఆ తర్వాత ఇప్పుడు 300 పోయినా కూడా నీరు దొరికే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న జోన్లు మ్యాక్సిమం 300 ఫీట్కే లిమిట్. కొన్ని ఏరియాల్లో అయితే అసలు నీరు పడే అవకాశం లేదు. ఎందుకంటే పైన ఎక్కడైతే రాళ్ళు హార్డ్ రాక్ ఉంది కదా, ఇలాంటి వాటిలో అసలు వాటర్ టేబుల్ లేదు. మన ఫర్ ఎగ్జాంపుల్ దసపల్లా హిల్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అక్కడ అసలు బోర్లే పడవు. సో ఇట్లా ఈ వేరే సీతమ్మ దారి అనుకోండి, కొంచెం 300 అడుగుల వరకు నీరు ఇది వస్తుంది. సో ఏదంటే ఏంటంటే మనకు ఉన్న పొటెన్షియల్ని మన దాంట్లో రీఛార్జ్ అయ్యే పొటెన్షియల్ కంటే ఎక్కువ ఉపయోగించుకోవడం మూలంగా మనం సమ్మర్ వచ్చేటప్పటికి వీటికి ఎండిపోతుంది. అదే కాకుండా ఇప్పుడు మున్సిపాలిటీ దాదాపు మనకి 6.5 లక్షల ఇళ్ళు ఉన్నాయి వైజాగ్లో. అయితే ఇప్పుడు ప్రస్తుతం మున్సిపాలిటీ ఇంటి కనెక్షన్లు ఇచ్చినవి కూడా 2.5-3 లక్షలు దాటలేదు. అంటే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, భూగర్భ జలంలో మనకి ఇది వాడుగా బోర్లు వేసుకొని నీరు తోడుకుంటున్నాం. సో అంటే ఏంటంటే కొంతమంది కేవలం భూగర్భ జలాల మీద ఆధారపడుతుంది. సరే, అది ఏంటంటే ఒక ఇండివిజువల్ హౌస్కి ఒక బోర్ ఉంటే పర్వాలేదు, ఒక ఫ్యామిలీ ఉంటే పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఏంటంటే మల్టీ స్టోరీడ్ అయిపోయినాయి. ఒక ఫ్యామిలీ ఉండే చోట 10 ఫ్యామిలీలు ఉంటున్నాయి. సో దీని మూలంగా అంటే మన గ్రౌండ్ వాటర్ యూసేజ్ అధికం అయిపోయింది. పూర్తిగా గ్రౌండ్ వాటర్ అనేది పూర్తిగా ఎండిపోయింది అనమాట. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా చాలా మంది, ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చేటికి ఇదే పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా ఇంకొక సమస్య ఏంటంటే సార్, కొన్ని ఏరియాలో సాగర్ నగర్ కానీ ఎంవిపిలో కొన్ని ఏరియాలో బోరు తీస్తే ఇప్పుడు ఉప్పు నీరు వస్తా ఉంది. దానికి రీజన్ ఏమంటారు? రీజన్ ఏం లేదండి. ఇప్పుడు ఒక విధంగా మన వైజాగ్ సిటీ కొంచెం అదృష్టమైంది. ఎందుకంటే మనకి కొండ ప్రాంతం కావడం మూలంగా, తర్వాత వితిన్ ½ కిలోమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ కోస్ట్ మనం ఎలివేషన్ ఒక 50 మీటర్ల ఎలివేషన్కి వెళ్ళిపోతాం. అండ్ సముద్ర మట్టానికంటే 40-50 మీటర్ల ఎలివేషన్కి వెళ్ళిపోతాం. సో ఈ వెళ్ళిపోవడం మూలంగా ఏంటంటే, ఇటువైపు ఇదివరకు ఫార్మ్ అయిన గ్రౌండ్ వాటర్ టేబుల్
అది సముద్రం వైపు ఉంటుంది. ఆ సముద్రం వైపు ఉండే ఇప్పుడు మన గ్రౌండ్ వాటర్ టేబుల్ని ఆ సముద్రం వాటర్ లెవెల్ కంటే కిందకి తీసుకెళ్ళిపోతే అప్పుడు సీ వాటర్ దీని వైపు పొడిచొచ్చుకొస్తుంది లోపల. అయితే మన కిందనున్న ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ రాయి ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే ఈ సముద్రపు నీరు లోపలికి రాదు, అంటే రాయి దాటి రాదు. కానీ అక్కడ మామూలుగా ఈ ఫ్రెష్ వాటర్ ఉన్న చోట ఎండిపోతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ సీ వాటర్ లోపలికి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఓల్డ్ టౌన్ తీసుకోండి. ఓల్డ్ టౌన్ ఏరియాలో అదంతా ప్లేన్ ఏరియాలో ఉంటుంది. ఆ చుట్టూ దాదాపు 15-20 ఏళ్ల కిందట ఆ ఏరియా అంతా ఉప్పు నీరు అయిపోయింది. ఎందుకంటే ఈ సీ వాటర్ ఇంట్రూజన్ అక్కడికి వచ్చేసింది, ఈ ఫ్రెష్ వాటర్ ఇది లేకుండా. అలాగే ఇప్పుడు కొన్ని చోట్ల బోర్డులోకి నీళ్లు వచ్చినప్పుడు కేజీహెచ్ ఆ ప్రాంతం, అలాగే కొన్ని ఏరియాల్లో లోపలికి నీళ్లు వచ్చినాయి. తర్వాత మన ఎంబీపీ సెక్టార్ వీటిలో 11 వాటిలో కూడా సీ వాటర్ వచ్చేసింది. ఇంకా కొన్ని చోట్ల ఇంకా లోపలికి వచ్చేసింది. ఇవన్నీ ఏంటంటే రావడం కారణం ఏంటంటే ఇటు ఫ్రెష్ వాటర్ ప్రెషర్ ఫ్రమ్ ద ల్యాండ్ సైడ్ నుంచి అటు తగ్గడం మూలంగా సీ వాటర్ లోపలికి వచ్చేస్తుంది. ఇది మనం ఏదైనా కాకినాడ ఇలాంటి ప్రాంతాలు అనుకోండి, అది ఎప్పుడో వచ్చేసింది. అది వచ్చి ఒకసారి సాల్ట్ వాటర్ ఇలా వచ్చిందంటే దాన్ని మనం పంపించలేము. ఎందుకంటే ఇటువైపు నుంచి మళ్ళీ ఆ ఫ్రెష్ వాటర్ గ్రేడియంట్ని క్రియేట్ చేస్తే కానీ అది రాదు. సో అది అందువల్ల ఇప్పుడు ముప్పు పొంచి ఉందంటే ఒకటి కొంచెం లో ప్రాంతాలు ఇలాంటివి ఉన్న చోట తొందరగా వచ్చేసింది, సెలైన్ అయిపోయింది. మనకి వైజాగ్ సెంట్రల్ పార్ట్ ఉందండి, అటు యారాడ హిల్, ఇటు మన కైలాస హిల్ మధ్యన ఉన్న చాలా ఇదంతా మధ్యలో సీ వాటర్ ఇంట్రూజన్ ఏరియా. ఈవెన్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఇప్పుడు ఎయిర్పోర్ట్ అదంతా సీ వాటర్ ఆల్రెడీ. ఆ ఏరియాలో కూడా టువర్డ్స్ యారాడ హిల్ ఇటువైపు అంతా సీ వాటర్ ఇంట్రూజన్ ఎక్కువ ఉంది. సో ఈ సిచ్యువేషన్ లేకపోతే బోర్వెల్స్ ఎండిపోవడం ఇలాంటివి ఉన్నాయి. అయితే మనం కొంతలో కొంత ఏం చేశామంటే మనం ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ చేసాం. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏం లేదు, మన ఇంటి మీద పడిన నీరుని అది వృధాగా ఎలా ఉంటుంది సార్? అంటే మీ ఇంటి మీద కూడా ఆల్రెడీ రెయిన్ వాటర్ పెట్టినట్టున్నారుగా టెస్టింగ్ కోసం. ఇది అంటే రెయిన్ వాటర్ మెజర్ చేసేదండి, రెయిన్ గేజ్ అంటాం. ఎలా ఉంటుంది సార్ ఒకసారి ఎలా? రెయిన్ గేజ్ అంటే ఈ రెయిన్ గేజ్ పైన ఈ ఏరియాలో పడ్డ వర్షం ఈ లోపలికి వెళుతుంది. ఈ లోపలికి వెళ్ళి ఈ కోన్ ఉంది కదా, దీని ద్వారా ఈ కలెక్టర్ అంటాం వాటర్ దీంట్లోకి వస్తుంది. దీన్ని మెజర్ చేస్తే ఇన్ని మిల్లీమీటర్లు లేకపోతే ఇన్ని సెంటీమీటర్ల వర్షం అనేది మనకు తెలుస్తుంది. సో అంటే ఏంటంటే ఈ ఏరియా బై ది టోటల్ వాల్యూమ్ బై ఈ ఏరియా ఇస్తే ఎన్ని మిల్లీమీటర్లు ఎన్ని సెంటీమీటర్ల హైట్. మనం చూడండి ఈరోజు 10 మిల్లీమీటర్ల వర్షం పడింది అంటాం, అంటే అర్థం ఏంటంటే ఈ ఏరియా మొత్తంలో గ్రౌండ్ లెవెల్ నుంచి 10 మిల్లీమీటర్ల వర్షం అంటే నీళ్లు ఇంత పడింది అని అర్థం. సో ఇది మెజర్ చేయడానికి, ఇది క్వాంటిఫికేషన్ తెలుసుకోవడానికి, మనకి ఎంత వర్షం పడుతుంది తెలుసుకోవడానికి, దాన్ని బట్టి ఎంత పాసిబిలిటీ ఉంది మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవడానికి ఈ మెజర్మెంట్ పెట్టాను. ఇది ఎప్పుడో 92-93లో పెట్టేశాను ఇది. అప్పటి నుంచి డైలీ రెయిన్ ఫాల్ మేర్ చేస్తాం, వర్షం వచ్చినప్పుడు మేర్ చేస్తుంటాం. సో ఆ విధంగా ఏంటంటే మనకి రెయిన్ ఫాల్ పొటెన్షియల్ వైజాగ్కి మనకు రెయిన్ ఫాల్ పొటెన్షియల్ ఏంటంటే 1150 మిల్లీమీటర్లు ఎంతో మనకి రెయిన్ ఫాల్, యావరేజ్ యాన్యువల్ రెయిన్ ఫాల్. దీనికి ఒక 150 మిల్లీమీటర్లు ఒక ఎవాపరేషన్, డైరెక్ట్ ఎవాపరేషన్, ఇది వెట్టింగ్ ఇది పోగా 1000 మిల్లీమీటర్లు గ్యారంటీ అనమాట. 1000 మిల్లీమీటర్స్ అంటే 1 మీటర్ ఆఫ్ స్లాబ్. సో మనకి ఏరియా 160 స్క్వేర్ మీటర్ ఉందండి. దీని మీద పొటెన్షియల్ 1 మీటర్ రెయిన్ ఫాల్ అంటే దీన్ని మొత్తం నేను కన్జర్వ్ చేయగలిగితే 160 మీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్ అంటే 1,60,000 లీటర్స్ ఆఫ్ వాటర్ని నేను యాన్యువల్లీ కన్జర్వ్ చేయొచ్చు. అది సోర్స్ ఆఫ్ పొటెన్షియల్. అయితే ఇప్పుడు మనం కన్జర్వ్ చేయతే ఏమవుతుంది, ఇదంతా మనం డ్రైన్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతాం, బయట మురుగు కాలువలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతాం. సో మనం ప్రాక్టీస్ ఏంటంటే 160,000 లీటర్లు ఒక చిన్న హౌస్ నుంచి వెళ్ళిపోతుందంటే ఈ 160,000 దీన్ని కన్జర్వ్ చేసేసి గ్రౌండ్ వాటర్కి రీఛార్జ్ చేసేస్తే గ్రౌండ్ వాటర్లో కింద రిజర్వాయర్స్ ఉన్నాయి కదా, వాటిలో నిండిపోయి అది మనం మళ్ళీ తోడుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇంతకుముందు న్యాచురల్గా ఇంకిపోయే నీళ్ళని మనం కాంక్రీట్ చేయటం మూలంగా రిడ్యూస్ అయిపోయింది కదా, అది సేమ్ మళ్ళీ ఇండ్యూస్ చేసి గ్రౌండ్లోకి ఇండ్యూస్ చేసి దాన్ని యాడ్ చేస్తే అది గ్రౌండ్ వాటర్ ఉంటుంది.
అది మనకి అట్లీస్ట్ కనీసం మనకి అవసరాలకి 2 నెలలు 3 నెలలకి సరిపడే నీరు వస్తుంది అనమాట. నాట్ టోటల్లీ ఇది అనగానే 2-3 నెలలకైనా సరిపోయే నీళ్ళు వస్తుంది. సో అందుకని దీని ఆవశ్యకత ఏంటంటే మనకి ఎప్పుడు కంప్లీట్గా డిపెండ్గా కొనుక్కొని తెచ్చుకోవాలన్నా కూడా అవైలబిలిటీ ఉండాలి కదా నీళ్ళు. మనకి అట్లీస్ట్ సమ్మర్ని గడిపేస్తుంది అనమాట ఇలా రీఛార్జ్ చేస్తే. సో ఇలా రీఛార్జ్ చేయడానికి ఏంటంటే ప్రతి వాళ్ళు చేయాల్సింది ఇది. ఎవరో ఒకళ్ళు చేస్తే అయ్యేది కాదు. ప్రతి వాళ్ళు నా ఇంట్లో పడ్డ నీరు ఒక డ్రాప్ కూడా బయటికి పోకూడదు, దాన్ని గ్రౌండ్ వాటర్లోకి పంపించాలి. పంపిస్తే అది మనకే సేఫ్టీ. అంటే మనం అంటాం కదా, జలం రక్షిత రక్షిత అని. జలంని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది.